బ్యాక్ టు న్యూస్ ఇక స్పెయిన్ న్యూస్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశం హాల్లో శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ భేటీ జరిగింది. బీసీల సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. కొత్తగూడెంలోని 60 డివిజన్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 22 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని కార్పొరేషన్ కమిషనర్ సుజాత తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో నామినేషన్ల సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి 7 కౌంటర్స్, 2 గదులను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. జులూరుపాడు నుంచి పాపకొల్లుకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టొద్దని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించాలని కోరారు. లేని ఎడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శృంగరాయునిపాలెం కృష్ణవరం బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. ఉపాధి లేక ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, భూపాలపట్నం గ్రామాల ప్రజలు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట ఎస్ఐసీలను వెంటనే సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కొత్తపేటలో 2 యువకులపై దాడి కేసులో నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారని ఆరోపిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. కమ్మరిపల్లిలో 2 ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. చేతికందాల్సిన పంట అడవి పందుల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా కంచిలి బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల నుంచి అక్రమ వసూలకు పాల్పడిన వార్డెన్ ఏసీబీ అధికారిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి 1,84,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఏసీబీ కోర్టుకు తరలించారు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామ సమీపంలో పొలంలోని బావిలో చుక్కల దుప్పి పడింది. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు చుక్కల దుప్పిని బావి నుండి తీసి అడవిలోకి వదిలేశారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట గ్రామ శివారులో ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సిపి గౌసాలం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సులూరుపేటలోని ఎన్వి కండ్రికలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. 10ల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో బిలలాపురం సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. డిజిటల్ అసిస్టెంట్ మధుశేఖర్ గొంతు కోసుకుని సూసైడ్ కు యత్నించాడు. సచివాలయ సిబ్బంది వెంటనే మధును ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సదాశివనగర్ లో 4గురిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వారిని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వీధి కుక్కలను తరిమి కొట్టాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్ధరాత్రి 4 కాళ్ల మండపాన్ని సుగంధ పరిమళ పుష్పాలతో కళ్యాణోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. భక్తులు కళ్యాణోత్సవం తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ దెందుకూరి రమేష్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.